ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు ప్రారంభమైనవి. మీ పిల్లల బంగారు భవితకు బాటలు వేయండి. అన్నా, ఈరోజు కథ నేను మొదలు పెడతాను. చెప్పు చెల్లి. ఆ మాటలన్నీ లోపల నుంచి వింటున్న సీత బయటకు వచ్చి తాను చదువుకుంటానని చెప్పింది. అవును చెల్లి. అంతేకాదు, టీచర్ మాటలతో ప్రభావితురాలైన శివయ్య దంపతులు బిడ్డను చదివించడమే మంచిదన్న సంగతి అర్థం చేసుకున్నారు. సీతను టీచర్ వెంట పంపించారు. నేను చెప్పానా మార్పు సాధ్యమని? సీత ఏమేమీ నేర్చుకుందన్నా? అక్షరములను నేర్చేరా సై, తెలుగు చక్కగా చదివేరా సై, లెక్కలెన్నో నేర్చేరా సై, లెక్కలు చక్కగా చేసేరా సై, పరిసరాల విజ్ఞానము సై పక్కాగా గ్రహించేరా సై, ఏది చదివినా ఏదు రాసినా ఎదురు లేదు తనకు, అందరిలోని అన్నిటిలోని ముందు నిలిచే తుదకు. జుంతరిథా. ఆమె తెలివితేటలు గమనించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూడా ముగ్ధులై ఏడాది గడవకుండానే తనను 5వ తరగతిలో చేర్పించారు. చూడు, చదవడమంటే అట్లా చదవాలి. తమరేమీ నన్ను వెక్కిరించనవసరం లేదు. చెల్లి, ఆగండి, ముందు కథ వినండి. ఆ తర్వాత సీతకు ఎదురు లేకుండా పోయింది. 8వ తరగతి అలవోకగా పూర్తి చేసింది. సరిగ్గా అదే సమయంలో శ్రావణి టీచర్ ప్రమోషన్ మీద బదిలీ అయి వేరొక ఊరికి వెళ్ళింది. అయ్యో, సీత చదువు అక్కడితో ఆగిపోయిందా? లేదు చెల్లి, శ్రావణి టీచర్ సీత మనసులో చదువు బీజాలు బలంగా నాటింది. టీచర్ బదిలీ అయినా ఉన్న ఊరిలో పై చదువులకు అవకాశం లేకపోయినా పక్క టౌన్కు పోయి స్కూల్ చదువు, కాలేజీలో ఇంటరు పూర్తి చేసి డిగ్రీలో చేరింది. అన్నా, ఎందుకు ఇంజనీరింగ్లో సీటు దొరకలేదా? ఏదో చదువుకుని డబ్బులు సంపాదించి హాయిగా ఉండాలి అనుకోలేదు సీత. తను బాగా చదువుకుని తనలాంటి పిల్లలను బాగుపరచాలని, కలెక్టర్గానో నాయకురాలుగానో ఈ సమాజానికి సేవ చేయాలని గట్టిగా నిర్ణయించుకుంది సీత. డిగ్రీ చదివి పోటీ పరీక్షల్లో విజయం సాధించి మండల అభివృద్ధి అధికారిగా ఎంపికైంది. ఓహో, కథ చాలా బాగుందన్నా. తర్వాత ఏమైంది? ఏముంది చెల్లి, తనలాంటి పిల్లల చదువు కోసం స్త్రీలకు మేలు చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నది ఇప్పుడు సీత. ఆహా, సీత బంగారు భవిష్యత్తుకు ప్రభుత్వ పాఠశాలలు చేయూతనందించాయన్నమాట. అవును చెల్లి. ఆడపిల్లలను చిన్న చూపుతో చూడరాదు భాయి, అరెరే చూడరాదు భాయి, అన్నింటిలో నా అవకాశాలు కల్పించాలోయి, చక్కగా కల్పించాలోయి, చదువులనైనా పదవులనైనా సమానమేనోయి, వాళ్ళు సమానమేనోయి, వాళ్ళ ప్రతిభను గుర్తించి గౌరవించబోయి, తప్పక గౌరవించబోయి. తరికిట జుంతరిథా. చాలా మంచి కథ చెప్పావన్నా. ఈ కథ వింటే నిజంగా ఎవ్వరిలోనైనా మార్పు వస్తుంది. ఇటువంటి సీతక్కలు ఊరుకు ఒక్కరున్న దేశంలో మార్పు వస్తుంది అన్నా. ప్రతి ఒక్కరూ సీతక్కను ఆదర్శంగా తీసుకొని తమను తమ దేశాన్ని బాగుపరచాలని కోరుకుంటూ ఈ కథను ముగిద్దాం. మంగళం మన భారత మాతకు మంగళం, జయ మంగళం. మంగళం మన తెలుగు తల్లికి మంగళం, జయ మంగళం. మంగళం ఆదర్శ మహిళలకు మంగళం, జయ మంగళం. తరికిట జుంతరిథా. అయ్యలారా, అమ్మలారా, మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి. వారి బంగారు భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.